అయ్యప్ప స్వామి దర్శనం కోసం వెళ్లి ఇబ్బందులు పడుతున్న భక్తుల సమస్యల్ని పరిష్కరించాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేరళ సీఎం పినరయి విజయన్ను కోరారు. వెంటనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ప్రత్యేకంగా అధికారులను నియమించుకోవాలని అన్నారు. ఈ విషయంలో భారత ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని హామీ ఇచ్చారు కిషన్ రెడ్డి. కాబట్టి నేను కేరళ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, యుద్ధ ప్రాతిపదిక మీద కేరళకు వస్తున్నటువంటి అయ్యప్ప స్వామి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి. ఏమాత్రం వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కాబట్టి కేరళ ముఖ్యమంత్రి గారు వెంటనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని అదనపు సిబ్బందిని, అది ప్రభుత్వ సిబ్బంది కావచ్చు, పోలీసు సిబ్బంది కావచ్చు, అన్ని రకాల వసతులు కావచ్చు, మంచినీటి సౌకర్యం కావచ్చు, క్యూ కాంప్లెక్స్లలో ఇబ్బంది కలగకుండా చూడడం కావచ్చు, యుద్ధ ప్రాతిపదిక మీద చేయాల్సిందిగా నేను కేరళ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. కేంద్ర ప్రభుత్వం తరఫున ఏ రకమైనటువంటి సహాయం శబరిమల భక్తుల యొక్క సౌకర్యార్థము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కేరళ ప్రభుత్వం ఏది అడిగినా ఇవ్వడానికి కూడా భారత ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కాబట్టి యుద్ధ ప్రాతిపదిక మీద అన్ని రకాల సౌకర్యాలు చేయాల్సిందిగా, భక్తులకు అందరికీ ఇబ్బంది లేకుండా అయ్యప్ప స్వామి దర్శనం అయ్యే విధంగా మరి ఏర్పాట్లు చేయాల్సిందిగా ఈ సందర్భంగా కేరళ ప్రభుత్వాన్ని ప్రత్యేకంగా కోరుతా ఉన్నాను. కాబట్టి నేను కేరళ ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను, యుద్ధ ప్రాతిపదిక మీద కేరళకు వస్తున్నటువంటి అయ్యప్ప స్వామి భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించాలి. ఏమాత్రం వాళ్ళకి ఇబ్బంది కలగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ఉన్నది. కాబట్టి కేరళ ముఖ్యమంత్రి గారు వెంటనే అత్యవసర సమావేశం ఏర్పాటు చేసుకొని అదనపు సిబ్బందిని, అది ప్రభుత్వ సిబ్బంది కావచ్చు, పోలీసు సిబ్బంది కావచ్చు, అన్ని రకాల వసతులు కావచ్చు, మంచినీటి సౌకర్యం కావచ్చు, క్యూ కాంప్లెక్స్లలో ఇబ్బంది కలగకుండా చూడడం కావచ్చు, యుద్ధ ప్రాతిపదిక మీద చేయాల్సిందిగా